లేదంటే చంపేశారా? అసలు బెడ్కి తగిలేలా కనిపిస్తున్నటువంటి ఆ స్వేచ్ఛ కాళ్ళు చూస్తూ ఉంటే బలవంతంగానే తను బలవన్మరణానికి పాల్పడిందా, లేదంటే తనకి ఇంకెవరైనా సహకరించారా, ఎవరితోనైనా ఏదైనా షేర్ చేసుకుందా? ఇలా అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. ఒకసారి ఆ అనుమానాలకు సంబంధించి నివృత్తి చేసే ముందు డైరెక్ట్గానే మా ప్రతినిధి పెట్రిషియా అక్కడి నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఎస్ డైరెక్ట్ పెట్రిషియా దగ్గరికి వెళ్తున్న తర్వాత మీకు మరిన్ని అనుమానాలు ఏంటి, ఎలా అనుమానాలు పోలీసులు ఏ కోణంలో విచారిస్తున్నారని చెప్పి ప్రయత్నం చేస్తా. ఎస్ పెట్రిషియా, సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? తన నివాసం దగ్గర ఎటువంటి సినారియో ఉంది? అక్కడికి వచ్చినటువంటి ఫ్రెండ్స్, బంధువులు ఏం చెప్తున్నారు? ఎస్, కుటుంబ కలహాలే తీవ్ర మనస్తాపంకి గురైన ఒక ఛానల్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ప్రస్తుతం తన బాడీ కూడా ఉస్మానియా జనరల్ మెడికల్ హాస్పిటల్, గాంధీ మెడికల్ హాస్పిటల్ వద్ద అయితే ప్రస్తుతం ఉంది. ఒకవైపు చిక్కడపల్లి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఒకవైపు పెంట్ హౌస్లోనే తను బలవన్మరణానికి పాల్పడింది. కూతురు 9th క్లాస్ చదువుతుంది. అరణ్యతోని గత 4 ఏళ్ల నుంచి అక్కడనే నివసిస్తుంది. 2014లో కూడా భర్తతో విడాకులు జరిగింది. ఆ తర్వాత తను దూరం ఉంటుంది. కానీ అయినప్పటికీ కూడా తను ఎందుకు చనిపోవాల్సి వచ్చిందనే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం అయితే వస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా తను భర్తతో దూరం ఉండి సీలం రెసిడెన్సీ దగ్గర పెంట్ హౌస్లో కూతురుతో పాటు నివసిస్తూ ఉంది. అప్పటి నుంచి కూడా ఎప్పుడు తరచూ భర్తతో గొడవలు జరుగుతూ ఉండే. అందుకే తీవ్ర మనస్తాపంకి గురై చనిపోయి ఉంటుందంటూ కూడా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కూడా చందన్ అనే వ్యక్తితోని కూడా తను లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. మరి వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ ఉందా, నిజంగానే తను ఆ గొడవ కారణం వల్లనే చనిపోయి ఉంటుందా, లేకపోతే ఎవరైనా కావాలనే బలవన్మరణానికి పాల్పడేలాగా ఎవరైనా ప్రయత్నించారా, అసలు వీళ్ళిద్దరి మధ్యలో ఏదైనా గొడవ జరిగిందా, ఎందుకు స్వేచ్ఛ చనిపోవాల్సి వచ్చింది? అదే కాకుండా చాలా ధైర్యవంతురాలు స్వేచ్ఛ, తను చనిపోదు, లైఫ్ గురించి చాలా బాగా చెప్తూ ఉంటుంది. తను ఒక పోయట్రీ రైటర్ కూడా అంటూ కూడా జర్నలిజం ఫెడరేషన్ అందరు కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మార్చరీ వద్ద అయితే మనం గాంధీ మార్చరీ వద్ద అయితే ఉన్నాం. కుటుంబ సభ్యులు కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కూతురు అలా చనిపోదు, చాలా ధైర్యవంతురాలు. గత 15 years నుంచి కూడా జర్నలిజం కెరియర్లో అనేక ప్రముఖ ఛానల్స్లో తను ప్రెజెంటర్గా, యాంకర్గా పనిచేసింది. కానీ ఇప్పుడు ఇటు మా బలవన్మరణానికి పాల్పడుతుందని మేము అనుకోలేమంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. చిక్కడపల్లి పోలీసులు మాత్రం కేసు నమోదు చేసుకొని స్వేచ్ఛ గ్యాజెట్స్ అంతా, మొబైల్స్ ఇవన్నీ కూడా సీజ్ చేసుకొని లాస్ట్ ఎవరి కాల్ మాట్లాడింది, ఏదైనా సూసైడ్ లెటర్ రాసిందా, అనేక సమస్యల పైన తన వాయిస్ రేస్ చేసిన స్వేచ్ఛ ఎక్కడో చోట తనకు సంబంధించిన ఇబ్బందిని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అంటే ఇక తట్టుకోలేనటువంటి ఇబ్బందులు ఉంటే కానీ ఇంతటి పరిస్థితికి దారితీయదు. తనంతట తాను కనుక నిజంగానే బలవన్మరణానికి పాల్పడి ఉంటే డెఫినెట్గా ఎవరికి చెప్పుకోలేని సమస్య ఉంటుంది. ఆ సమస్యను ఎక్కడైనా మెన్షన్ చేశారా, లేదనంటే కనుక తను నిజంగా ఇంత ధైర్యవంతురాలు, ఒక జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు, డెఫినెట్గా డేరింగ్ అండ్ డైనమిక్గానే ఉన్నటువంటి ఆ మహిళ ఎందుకు ఇలా చేసుకుందనే దానిపైన పోలీసులు ఇంకెవరైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారా? అంటే తను బలవన్మరణానికి పాల్పడలేదు, ఇంకెవరైనా చంపేసి ఉంటారనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోందా? రైట్, ప్రస్తుతం మాత్రం పూర్ణ చందన్ అన్న వ్యక్తి పేర్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొత్తం అంతా కూడా కుటుంబ సభ్యుల దగ్గర నుంచి కూడా వినిపిస్తుంది. గత కొన్ని ఏళ్ల నుంచి కూడా అతనితో లివింగ్ రిలేషన్షిప్లో ఉంది. తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా బహిరంగ అతని గురించి పోస్ట్ చేయడం, ఆ తర్వాత ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీడియా మిత్రులతోని కూడా తను షేర్ చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరిగినాయి. ఒకవేళ నిజంగానే పూర్ణం చందన్తో గొడవలు జరిగాయా, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ వివాదాలు ఏదైనా ఉన్నాయా, భర్తతో ఇంకేదైనా గొడవనా, అసలు లైఫ్ మీద ఎందుకు తనకి ఇంట్రెస్ట్ కలగలేదు, లేకపోతే ప్రధాన కారణం ఇంకే ఉంటుందని కూడా కుటుంబ సభ్యులు కూడా ఆరాధిస్తున్నారు. దీని మీద సుదీర్ఘంగా విచారణ జరగాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఎక్కడ కూడా తను బలవన్మరణానికి పాల్పడుతున్నట్టు లెటర్ రాయడం కానీ, లేకపోతే ఏదైనా క్లూ ఇవ్వడం కానీ, ఇటువంటివి ఏది కూడా చేయలేదు. సడన్ మన కూతురు 9th క్లాస్ చదువుతూ ఉంటుంది. తను లేని సమయంలో బలవన్మరణానికి ఇంట్లోనే ఉరివేసుకొని చనిపోయింది. ఎందుకు చనిపోవాల్సి వచ్చింది, అంత కారణం ఏంటి? చాలా ధైర్యవంతురాలు, జర్నలిజం కెరియర్లో 15 years నుంచి కూడా సక్సెస్ఫుల్గా తను అనేక ప్రముఖ ఛానల్స్లో చేసింది. ఎవరికి కూడా చాలా మంచి బోధిస్తూ అనుమానాలకు సంబంధించి ఎలా పోలీసులు ఏ కోణాలు విచారిస్తున్నారని చెప్పి నేను ఒకసారి ఫోటోస్ చూపిస్తాను. పీసీఆర్ ప్లే చేయండి. సో బయట తల్లి గురించి ఆ పాప 13 ఏళ్ల పాప, ఆ పాప పేరు చెప్పలేకపోతున్నాను బికాస్ షీ ఈజ్ అ మైనర్. సో ఇక్కడ బయట చూడండి, స్వేచ్ఛ అని చెప్పి కొన్ని హార్ట్ సింబల్స్ వేసి మామన్ రాసుకొచ్చింది. ఆ పాప రాసుకొచ్చిన స్వేచ్ఛ కూతురు రాసింది ఇవన్నీ అని చెప్పి కూడా ప్రస్తుతానికి ఆర్టీవీ దగ్గరికి ఇవన్నీ చేరాయి.
సో స్వేచ్ఛ మామ్ అని చెప్పి హార్ట్ సింబల్స్తో రాసి పెట్టింది. ఆ తర్వాత నిజానికి కొన్ని గైడ్ లైన్స్ కారణంగా మీకు ఫోటోలు చూపించలేకపోతున్నాం. బట్ ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్లో మీకు కనిపిస్తున్నటువంటి ఆరో మార్ దగ్గర 2 చార్జర్స్ ఉన్నాయి. ఈ 2 చార్జర్స్ కూడా స్వేచ్ఛ బలవన్మరణానికి పాల్పడిన సమయంలో తన కాళ్ళు కూడా నేలకు తాకడం లేదు. బికాజ్ తను బెడ్ పైన ఉంది, కాలు పూర్తిగా తను వెయిట్ మొత్తం కూడా ఆ తాడు పైన వదిలేస్తేనే బలవన్మరణానికి పాల్పడతారు. కానీ ఆ రకంగా ఒక్కసారిగా ఆ తాడు బిగుసుకుంటుంది, మెడను ఒక్కసారిగా గట్టిగా నొక్కి పడుతుంది. ఆ తర్వాత శ్వాస ఆగిపోయి ఈ రకంగా మరణిస్తూ ఉంటారు. బేసిక్గా ఆత్మహత్య ఆ సమయంలో ఉరివేసుకునే సమయంలో జరిగేటువంటి పరిణామం కొంత ఊహిస్తే కనుక ఆ రకంగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందనంటే తన కాళ్ళు నేలకు తాకడం లేదు, బెడ్ పైనే అలా మోకాళ్ళు ఉండిపోయాయి. అంటే బలవంతంగా తనే కిందికి లాగి పెట్టి తన వెయిట్ మొత్తాన్ని కూడా కాళ్ళు పైకి లేపి బలవంతంగా పాల్పడిందా, లేదనంటే ఇంకెవరైనా అలా చేసి అలా బలవన్మరణానిగా చిత్రీకరించారనేది కూడా కొన్ని అనుమానాలుగా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ పెట్రిషియా దగ్గరికి వెళ్తాను. పెట్రిషియా, సో ఏంటి అనుమానాలకు సంబంధించి ఎలా నివృత్తి చేసే అవకాశం ఉంది? అనుమానాలు చాలా క్లియర్గా బలవన్మరణానికి పాల్పడే సమయంలో తన కాళ్ళు నేలకు తాకడం లేదు. ఎప్పుడైతే కాళ్ళు పూర్తిగా గాల్లోనే ఉంటాయో అప్పుడు వెయిట్ మొత్తం ఆ తాడుపై పడి బిగుసుకుపోయి మెడ చుట్టూ గట్టిగా బిగుసుకొని శ్వాస ఆడకుండా చేసి బలవన్మరణానికి పాల్పడతారు. సో ఆ రకంగా కొంత ఊహించవచ్చు మనం. కానీ ఇక్కడ స్వేచ్ఛ ఘటనలో కాళ్ళు బెడ్ పైన తాకుతూ ఉన్నాయి, కాళ్ళు బెడ్ పైన ఆనిచ్చి ఉన్నాయి. సో మోకాళ్ళు బెడ్ పైన తగులుతూ చిన్న గ్యాప్ మాత్రమే ఉంది. అంటే బలవంతంగా చేసుకుంటే కానీ అది సాధ్యపడదు. అంతలా బలవంతంగా స్వేచ్ఛ చేసుకుందా, నిజంగా చనిపోవాలని అంతగా ప్రయత్నం చేసిందా, లేదంటే ఎవరన్నా చంపేసి కూడా అలా చిత్రీకరించారు అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర ఏదైనా ఆధారం కానీ వాళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? ఎలా నివృత్తి చేసే అవకాశం ఉంది? రైట్, తన చనిపోవడం వెనకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు వస్తువులు కూడా చిందరవందరు ఉన్నాయంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో అందుతున్న సమాచారం. ఒకవేళ తను చనిపోయిన టైంలో ఎవరితోనైనా గొడవ పడిందా, లేకపోతే వస్తువులు చిందరవందరు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. బలవన్మరణానికి పాల్పడడానికి అంత బలమైన రీజన్ ఏమై ఉంటుంది? నిజంగానే ఏదన్నా లివింగ్ రిలేషన్షిప్లో సెకండ్ పర్సన్తోనే ఏదైనా గొడవలు వచ్చాయా, లేదంటే బిట్రే చేశాడా? ఇవన్నీ కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తను సోషల్ మీడియా అకౌంట్లో కూడా లాస్ట్ సాడ్ ఫీలింగ్తో పెట్టిన కోట్స్ కానీ, లేకపోతే పలు వీడియోసే కానీ, అదే కాకుండా నేను స్పిరిచువల్ జర్నీలో ఉన్న సైలెన్స్ ఆన్సర్ చెప్తుంది అనే విధంగా కూడా తను పోస్టులు పెట్టడం చాలా డిప్రెస్డ్ ఉన్నట్టు కూడా సస్పీషియస్గా అయితే కనిపిస్తుంది. బలవన్మరణానికి పాల్పడడానికి కారణం తనంతలా తనే ఇదంతా చేసిందా, లేకపోతే ఎవరైనా చంపేసి ఆత్మహత్యలాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారన్న విధంగా కూడా క్వశ్చన్ మార్క్స్ రేజ్ అవుతున్నాయి. కుటుంబ సభ్యులు మాత్రం ఖచ్చితంగా సుదీర్ఘ విచారణ చేయాలి. మా అమ్మాయి అంత చాలా ధైర్యవంతురాలు, చనిపోయేంత పిరికిది కాదు, దీంట్లో ఏదో కోణం ఉంది, దయచేసి పోలీసులు బయట పెట్టాలంటూ కూడా వాళ్ళ తండ్రి మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పెట్రిషియా, ప్రస్తుతానికి తన మృతదేహం ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ దగ్గరికి ఎవరైనా బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ, పోనీ తన 13 ఏళ్ల పాప అసలు ఆ క్షణంలో అక్కడ లేదా? అంటే తన బలవన్మరణానికి పాల్పడే సమయం 8 గంటల 30 నిమిషాల సమయం అని చెప్పి పోలీసులు చెప్తున్న క్రమంలో అసలు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఫస్ట్గా ఎవరు పాస్ చేశారు? సో ఆ తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత పోలీసులు